రూపంలో భర్తకు బర్త్డే. 9 సంవత్సరాలుగా బర్త్డే వేడుకలు. జ్ఞాపకార్థంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి. భర్త నాటిన చెట్టును భర్త రూపంగా భావించి భర్త బర్త్డే రోజున ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అందరినీ పిలిచి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి. అవును, మీరు వింటున్నది నిజమే. ఇది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తన భర్త కోట్రిక వెంకటయ్య పుట్టినరోజున భార్యాభర్తలు ఇద్దరు తన ఇంటి ముందు ఓ చెట్టును నాటారు. అయితే భర్త వెంకటయ్య చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా భర్త పుట్టినరోజును చెట్టుతో జరుపుకుంటుంది. మంగళవారం జూలై 29వ తేదీన తన భర్త పుట్టినరోజు ఉండడంతో తాండూరు వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ వేడుకలు విజయలక్ష్మి తన కుటుంబ సభ్యులతో తన భర్త వెంకటయ్య స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటితే బాగుంటుందని ఆకాంక్షించారు. ఆ మొక్కను నాటి సంరక్షిస్తే మన తీపి గుర్తులు వాటితో పంచుకోవచ్చని, అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా తోడవుతుందని అన్నారు. మొక్క ఈ రోజు వృక్షమై ఇలా నాకు తన భర్త రూపంలో కనిపించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సతీమణి అయినటువంటి మాజీ చైర్మన్ గారు శ్రీమతి అక్క గారు విజయలక్ష్మి గారు 2 మాటలు మాట్లాడారు. నాటినటువంటి ఈ వృక్షాన్ని మహావృక్షంగా మారుతూ ఇంకా ఎన్నెన్నో వృక్షాలు మన హృదయంలో నాటుకుపోయిండు. వారికి ఆత్మశాంతి కలగాలని చేకూరుతూ మరి సత్యమణి గారికి వారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసప్ప 2 మాట్లాడతారు. లయన్స్ క్లబ్ వెంకటయ్య గారు జన్మదినం శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం సందర్భంగా ఎన్నేళ్ళైనా చెట్టు పెట్టి 8 సంవత్సరాలు అయిన చెట్టు పెట్టి ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు పూజ జరుగుతున్నది. లయన్స్ క్లబ్ అంటేనే కోట్రిక వెంకటయ్యనే లయన్స్ క్లబ్. ఆయన ఆధ్వర్యంలో మేము వచ్చినాము. అందరికీ ధన్యవాదాలు. లయన్స్ సేవారత్న కోట్రిక వెంకటయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయనకు లయన్స్ క్లబ్ అంటేనే తన హృదయంతో సమానం. అలాంటి లయన్స్ క్లబ్ పిఎస్టీ సభ్యులందరితో కలిసి ఈరోజు ఆయన యొక్క జన్మదిన సంబరాలను జరుపుకోవడం నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. ఈరోజు తను కనుమరుగైనా కూడా తను ఈ చెట్టులోనే తను ఊపిరి పోసుకొని ఈరోజు పర్యావరణంలో చిరస్థాయిగా ఉండేటట్టుగా తన చేయితో నాటిన మొక్కకి ఇప్పటికీ 8 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇది 9వ సంవత్సరము. ఈ మొక్కను నాటిన తర్వాత ఫస్ట్ బర్త్డే రోజు మొక్క నాటడం జరిగింది. తర్వాత నెక్స్ట్ బర్త్డే వరకు తను ప్రకృతిలో నీలమైపోయారు. అయినా ఆ నిమిషానికి తను ఇచ్చిన మెసేజే అని నేను గర్వపడుతున్నాను. చెట్టులో నేను చెట్టు నాటినాను కదా, చెట్టులో నేనున్నాను అని ఒక్క రోజు ముందు రాత్రి పడుకున్న దగ్గర ఎందుకు అసలు రేపు మా ఆయన బర్త్డే కదా అనే లోపలనే చెట్టు జ్ఞాపకం వచ్చింది. మా చెట్టులో తను చెట్టు నాటి వెళ్ళిపోయింది కదా, చెట్టులో చిరస్థాయిగా ఉన్నాడు. ఆ చెట్టు కూడా ఎక్కడుంది? మా ఇంటి ముందు ఉంది. ఇంటి ముందు ఒక సెక్యూరిటీగా నేనున్నాను అనే విధంగా చెట్టు ఎంతో వేపుగా పెరిగిన తర్వాత మన రోడ్ వైడింగ్లో నేను ఆ టైంలో నేను ఎక్కడ ఊరికి వెళ్ళాను, రోడ్డు వెడల్పు చేస్తామన్నట్టుగా గవర్నమెంట్ నుంచి ఆ చెట్టును పీకేశారు వాళ్ళు. అంటే అది కంపల్సరీ తీయొద్దు అనడానికి కూడా వీల్లేదు. తీసి పక్కకు పెట్టారు. నేను 2 days తర్వాత వచ్చి చూశాను. అప్పుడు అసలు నా బాధ చెప్పతరం కాదు. ఎందుకంటే నేను అందులో ఆయనను చూసుకున్నాను కాబట్టి. ఆ చెట్టు పడి ఉంటే నేను తట్టుకోలేకపోయాను. ఫస్ట్ ఆ చెట్టును తీసేసి దానికి ఒక తడి బట్టలో కట్టి అలా 10 రోజులు ఉంచాను. ఏం చెయ్యాలి, ఇది శాశ్వతంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? 10 రోజులు ఆలోచించాను. కొన్ని ఫంక్షన్ హాల్ అడిగాను, కొన్ని పొలాల దగ్గర ఆలోచించాను. ఎక్కడైనా అడిగినప్పుడు మళ్ళీ ఫంక్షన్ హాల్ ఏదైనా రిపేర్ అయితే తీసేస్తాం మేడం అన్నారు. పొలాల గట్టులా అంటే ఏదైనా తీసేస్తారన్నారు. ప్రతి విషయం కూడా తను లేకున్నా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు మెసేజ్ వస్తుంది.
ఇదే కాదు, ఏ విషయమైనా నాకు మెసేజ్ వస్తుంది, పలానా దానికి పలానా వ్యక్తి ఉన్నాడు అని. నేను మామూలు ఒక హౌస్ వైఫ్ను, నాకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. కానీ ఈరోజు 10 మందిలో నేను గర్వంగా మాట్లాడగలుగుతున్నాను, ఉండగలుగుతున్నాను అంటే నా హృదయంలో ఆయన ఉండి నడిపిస్తున్నాడు అని నాకు 100% నాకు నమ్మకం. అప్పుడు ఏమనిపించింది నాకు, అబ్బా ఇక్కడ సుధాకర్ సార్ వాళ్ళ అక్కడ ఫామ్లో పెడితే ఇది చిరస్థాయిగా ఉంటుంది, ఎప్పుడు ప్రళయం వచ్చి మనమంతా పోతామో దాంతో పాటే పోతుంది ఈ చెట్టు అని నాకు అలా అనిపించింది. అనిపించినాక ఇమ్మీడియట్గా